రైతు సోదరులకు స్వాగతం. మిర్చి మద్దతు ధర విషయంలో కేంద్రం అయితే స్పష్టమైన ప్రకటన చేసింది. 11,781 రూపాయల మద్దతు ధర ప్రకటించింది, కానీ అది రైతు సోదరులకు ఉపయోగపడే పరిస్థితి ఏమాత్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మేషాలు లెక్కిస్తుంది. గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో మిర్చి సాగు దాదాపుగా 26% తగ్గింది. వచ్చే సీజన్లో ఇంకా తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. రైతు సోదరులు మల్టీ క్రాప్ విధానం పాటించండి. కనీసం ఒక్కొక్క రైతు 5-6 పంటలు సాగు చేయడంతో పాటు ఉద్యాన పంటల వైపు కూడా ఫోకస్ పెట్టాలి. ప్రజల ఆహార అలవాట్లు మారుతూ ఉన్నాయి. రైతు సోదరులు కూడా మారాల్సిన అవసరం ఉంది. రాయలసీమ రాళ్లసీమ అని ఒకప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి అక్కడ పండించిన అరటి దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అంటే దేశంలో పండే అత్యంత క్వాలిటీ అరటి ఎక్కడి నుంచి వస్తుందంటే అనంతపురం జిల్లా నుంచి వస్తుంది. ఇప్పుడు హంద్రీ నేవా నుంచి ఎప్పుడైతే ఎత్తిపోతల ద్వారా నీరు వచ్చిందో డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించి రైతులు అరటి సాగు చేస్తూ ఉన్నారు. రైతు సోదరులు కూడా మల్టీ క్రాప్ విధానం పాటించండి. అంతరు పంటలు సాగు చేయండి. ఇక మిర్చి రైతు సోదరులు రాజస్థాన్ రైతుల తరహాలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. మిర్చి రైతులకు న్యాయం జరిగే వరకు మార్కెట్ యార్డులకు మిర్చి పెద్ద ఎత్తున తీసుకురావద్దు. ప్రస్తుతం ఉన్న ధరలు ఇంతకంటే పతనమయ్యే అవకాశం అయితే లేదు, కానీ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్లో ఆమదం సాగు చేసిన రైతులు మద్దతు ధర కన్నా కూడా వ్యాపారస్తులు క్వింటాకు 500 రూపాయలు తక్కువ కొనుగోలు చేస్తున్నారని చెప్పి 2 వారాల వరకు ఒక్క రైతు కూడా ఆముదం గింజ కూడా అమ్మడానికి వీలేదని పంచాయతీలు తీర్మానం చేశారు. అక్కడ ఒక్కసారి తీర్మానం జరిగిందంటే ఒక్క రైతు కూడా అమ్మడు. ఇంకంతే సంగతి. అంటే 2 వారాల పాటు మార్కెట్లో ఒక్క గింజ కూడా దొరకకపోయేసరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగొస్తాయి, వ్యాపారస్తులన్నా ధర పెంచుతారు. మిర్చి రైతు సోదరులు కూడా అలాంటి విధానాలు అవలంబించాలి. రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి కూడా చివరికి యూనియన్లు ఉన్నాయి, కానీ రైతు సోదరులకి రైతు సంఘాలు మాత్రమే ఉన్నాయి. వాడు చెబితే ఎవడు ఎండు. ఎందుకంటే ఒక్క సంఘం వాడు పోయి ఒక్క పార్టీలో చేస్తాడు. అందువల్ల గ్రామాల్లో ఒక పార్టీకి సగం మంది రైతులు, ఒక పార్టీకి సగం మంది రైతులు ఉంటారు. ఎవడు చెప్పింది ఎవడు వినే పరిస్థితి ఉండదు. రైతు సోదరులు ఇలా అసంఘటితంగా ఉండడం వల్లే వ్యవసాయ రంగం తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతా ఉంది. చాలామంది కాడిపడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక రైతులంతా ధనికులు కాదు, రైతులంతా పేదలు కాదు. రైతులు పండించిన పంటని హోల్డ్ చేసుకునే కెపాసిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్న రైతులంతా పంటని హోల్డ్ చేయండి, డిమాండ్ క్రియేట్ చేయండి, కోల్డ్ స్టోరేజ్ల్లో పెట్టుకోండి, అమ్మటం ఆపండి, సాగు విధానాల పద్ధతులు మార్చుకోండి, అంతర పంటలు సాగు చేయండి, బహుళ పంటల విధానాల్లోకి వెళ్ళండి, రసాయనాలు తగ్గించండి, సేంద్రియ విధానంలో ఎకరాకి 30 క్వింటాల అయ్యే మిర్చిని సేంద్రియ విధానంలో 15 క్వింటాలే పండించండి, ఖర్చులు తగ్గించుకోండి. ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే వ్యవసాయ రంగం ఎప్పుడైతే సంక్షోభంలో పోయిద్దో రైతు సోదరులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు బాధపడాల్సి వస్తుంది. భూమి ఉన్న రైతు అయితే ఆ భూమి అమ్మేసి ఏదో ఒక విధంగా అప్పులు తెచ్చుకుంటాడు. కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఏదో ఒక చిన్న 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. అలాంటి రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యవసాయం చేసి అప్పుల పాలైపోతే కోలుకునే పరిస్థితి ఉండదు. సాగు విధానాలు మార్చుకోవాల్సిందే, సేంద్రియ విధానానికి మారాల్సిందే. రసాయనాలు తయారు చేసే కంపెనీలని, ఎరువులు తయారు చేసే కంపెనీలని బతికించడం కాదు. రైతు సోదరులు బతకాలి, వ్యవసాయం బతకాలి అంటే అంతర పంటల సాగు చేయడంతో పాటు సేంద్రియ విధానాలు, ఉద్యాన పంటల వైపు కూడా రైతు సోదరులు పెద్ద ఎత్తున మరలాల్సిన అవసరం ఉంది. ఈ అభిప్రాయంతో గనక మీరు ఏకీభవిస్తే 10 మందికి మీ అభిప్రాయాలను షేర్ చేయండి. 10 మంది రైతులు కూర్చున్న దగ్గర ఇదే విషయాలను చర్చకు పెట్టండి. పనికిరాని విషయాలు, రాజకీయాలు, సినిమాలు, వాడు ఈడు ఈ వ్యవహారాలు, సొల్లు రామాయణం వాళ్ళ ఉపయోగం ఉండదు. రైతులు భవిష్యత్తులో ఎలా మారాలి అనే విషయం మీద చర్చించుకోండి. అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా మార్పు రావాల్సిందే, రైతుల్లో కూడా
మార్పు రావాల్సిందే. రైతు మారకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగి రావు. ఈ విషయంతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 10 మందికి మీ అభిప్రాయాలను షేర్ చేయండి.